తల్లిదండ్రుల సెంటిమెంట్ ని క్యాష్ చేసుకుంటున్నారు. మీ పాప లేదా కొడుకుని ఓ కేసులో అరెస్ట్ చేస్తామంటూ పోలీసుల్లా తొలత కలరింగ్ ఇస్తారు. మీ పాపతో పాటు ఈ కేసులో మరో ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారంటారు. ఇంతలో తల్లిదండ్రులు కంగారును గ్రహించి అప్పుడు అసలు కథ నడుపుతారు. ఆ కేసులో మీ పాప పాత్ర లేదని తేలిందని విడుదల చేస్తామంటూ కాస్త రిలీఫ్ మాటలను చెబుతారు. కంగారు పడవద్దని, ఆమెను క్షేమంగా విడుదల చేయాలంటే కొంత డబ్బు కావాలంటూ అసలు విషయానికి వస్తారు. అందుకు గూగుల్ పే కానీ ఫోన్ పే నెంబర్లు కూడా ఇస్తారు. తల్లిదండ్రులను నమ్మించేందుకు మీ బిడ్డతో మాట్లాడండి అంటూ ఫోన్లో ఏడుస్తున్న ఓ పాప గొంతును వినిపిస్తారు. దీంతో తల్లిదండ్రుల్లో భయం పీక్స్ కి చేరుకుంటుంది. అది వారి వాయిస్ లో కనిపిస్తుంది. అక్కడే మరో నాటకానికి తెరతీస్తారు కేటుగాళ్లు. తొందరగా డబ్బులు పంపండి, లేకపోతే మా చేతిలో ఏమీ లేదు, మీడియా ముందు ప్రవేశపెడతాం, ఇక కోర్టులో చూసుకోండి అంటూ కలరింగ్ ఇస్తారు. డబ్బు పంపితే మీరు చెప్పిన చోటుకు మీ బిడ్డని తెచ్చి అప్పగిస్తామని తల్లిదండ్రులను నమ్మిస్తారు. కనీసం బిడ్డకి ఫోన్ చేసే అవకాశం కూడా లేకుండా సెంటిమెంట్ ని పండించి అందిన కాడికి దోచేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో ప్రతినిధి రవితేజ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త రకమైనటువంటి పంజాన్ని విసురుతా ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్ మోసాలతో కాకుండా కొత్త మోసాన్ని ఎంచుకొని ఏ రకంగా పిల్లల పేరు చెప్పి తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయాలి, దానికి ఎలాంటి స్కీమ్ వేసుకోవాలి, ఎలా తల్లిదండ్రులు పిల్లల్ని మోసపోయామని నమ్మిస్తే డబ్బులు ఇస్తారనే ఒక కొత్త పథకాన్ని ఎంచుకొని సైబర్ నేరగాళ్లు వరుసగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తల్లిదండ్రులని టార్గెట్ గా చేసుకుని వరుసగా ఈ ఫోన్ కాల్స్ చేస్తున్నట్టుగా కూడా ఒకటొకటిగా బాధితులంతా కూడా ఇప్పుడిప్పుడుగా బయటకు వచ్చి తమ జరిగినటువంటి అన్యాయాన్ని వెల్లబించుకుంటా ఉన్నారు. తాజాగా వరుసగా ఈ వారం రోజులుగా జీ తెలుగు కార్యాలయానికి అనేక మంది తల్లిదండ్రులు ఫోన్ చేసి తమ కూతురుని కిడ్నాప్ చేశారంటూ కూడా సిబిఐ అధికారుల పేరుతో వివిధ పోలీస్ స్టేషన్ల పేరుతో అనేక మంది పోలీస్ అధికారులు కాల్ చేస్తా ఉన్నారంటూ కూడా వారు మాట్లాడినటువంటి సంభాషణ, వారు ఉపయోగించినటువంటి మొబైల్ నెంబర్స్, వారు వాట్సాప్ డీపీకి ఉపయోగించినటువంటి ఫొటోస్, వీటన్నిటి కూడా జీ తెలుగు కార్యాలయానికి షేర్ చేశారు. ఈ రోజు జీ తెలుగు కార్యాలయం నుంచి నేరుగా ఎవరైతే ఈ వారం రోజుల పాటు వరుసగా ఫేక్ పోలీస్ ఆఫీసర్స్ ఫోన్ చేసి కేసు నమోదు చేశామని, డబ్బులు పంపాలని, మీ కూతురు మా దగ్గరే ఉందని, ఓ కేసులో అరెస్ట్ అయిందంటూ కూడా ఏదైతే తల్లిదండ్రులను నమ్మబలికించేటువంటి ప్రయత్నాలు చేసిందో అదే పోలీస్ ఆఫీసర్కి తిరిగి ఇక్కడి నుంచి జీ తెలుగు కార్యాలయం నుంచి నేరుగా ఆఫీసర్కి ఫోన్ చేయడం జరిగింది. కొద్దిసేపట్లో ఆ సంభాషణ కూడా విందాం. చాలా క్లియర్ గా పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి విధంగానే తనే ఒక పోలీస్ అధికారినని, తనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటూ ఒక పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. మీ కూతురు వరుసగా ఈ వారానికి చెందినటువంటి ఈ కేసుల విషయానికి వస్తే మొదట హాస్టల్లో ఉన్నటువంటి మీ అమ్మాయి బయటికి వచ్చినటువంటి వెంటనే మేము అక్కడ అన్నోన్ పర్సన్ గా తిరుగుతా ఉంది, మీ అమ్మాయిని మేము అరెస్ట్ చేశామంటూ ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. రెండోది, తాజాగా మీ అమ్మాయి హాస్టల్లోనే ఉంది, అక్కడ చోరీ ఒక కేసు నమోదైంది, ఆ చోరీ కేసులో 3 అమ్మాయిల్ని తీసుకొచ్చాము, ఆ 3 అమ్మాయిల్లో మీ అమ్మాయి కూడా దాంట్లో ఉంది, ప్రస్తుతం మా పోలీస్ స్టేషన్లోనే ఉంది, మా అధీనంలోనే ఉంది, ఉదయం నుంచి ఏడుస్తూ ఉంటుంది, తన మొబైల్ కూడా ఎవరో లాక్కెళ్లారు, మీరు కావాలంటే స్వయంగా మీ అమ్మాయితో మాట్లాడండి అంటూ కూడా తన తండ్రితో అమ్మాయితో మాట్లాడి ఇచ్చినటువంటి సంభాషణ కూడా ఉదయం నుంచి జీ తెలుగు ప్రతినిధులంతా కూడా ఆ ఆడియో కన్వర్సేషన్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆ వీడియోస్ అని కూడా ప్లే చేద్దాం. సిబిఐ అధికారి లాగే, ఎగ్జాక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగే వాళ్ళు డ్రెస్ వేసుకొని దాన్ని డీపీ కింద పెట్టుకొని ఎవరైతే ఇటీవల 10th పూర్తయి ఇంటర్కి వచ్చి ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీకి లేదా ఇంజనీరింగ్కి వివిధ విభాగాలకు వెళ్తున్నటువంటి అమ్మాయిల తల్లిదండ్రుల మొబైల్స్ వీళ్ళు ఆన్లైన్ ద్వారా సేకరించి ఆ ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి వీడియో ఆడియో నెంబర్స్ అన్ని కూడా సేకరించి వీళ్ళు ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఆ షెల్టర్ ద్వారా వరుసగా ఈ మొబైల్స్ నెంబర్స్ వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూతురు పేరు చెప్పి మీ పేరు ఇదేనా, మీ కూతురు పేరు ఇదేనా, మీ ఈ కాలేజీలోనే చదువుతోందా, ఎన్ని రోజుల నుంచి చదువుతుంది, ఇప్పుడు ప్రస్తుతం కాలేజీలో లేదు మీ అమ్మాయి, మా అధీనంలో ఉంది, మా పోలీస్ స్టేషన్లో ఉందని ఏ పోలీస్ స్టేషన్ అని చెప్పకుండా
మా పోలీస్ స్టేషన్ లో ఉంది, మీ అమ్మాయి ఏడుస్తుంది, మా అధీనంలో ఉంది, మరి కాసేపట్లో కోర్టుకి తరలిస్తా ఉన్నాము, ఈ కేసులో అరెస్టు చేశాము, ఇప్పటికే మీడియా వచ్చి ఈ కేసు కోసం ఎదురు చూస్తా ఉన్నారు, మరి కాసేపట్లో మీడియా ముందు మీ అమ్మాయిని ప్రొడ్యూస్ చేయబోతున్నాము, మీ పరువు, మీ కూతురు పరువు పోతుంది, మీ పరువు కాపాడుకోవాలంటే మేము అడిగినటువంటి డబ్బులు మాకు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా ఈ డబ్బులని చెల్లించండి అంటూ కూడా ముందుగా 50,000, తర్వాత ఓవరాల్ గా తమ కూతుర్ని విడిపించుకోవడానికి 3 నుంచి 10 లక్షల పాటు వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి ఆడియోస్ కూడా జీ కార్యాలయం నుంచి కూడా అన్ని రికార్డ్ చేశాము. ఆధారాలన్నీ కూడా మరి కాసేపట్లో స్క్రీన్ పైన ప్రసారం చేస్తాం. ప్రతి కూతురికి సంబంధించినటువంటి డేటా ఎక్కడి నుంచి చోరీకి గురవుతుంది అనే దానిపై మాత్రం పోలీసులు దీనిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒక కాలేజీలో ఉండాల్సినటువంటి డేటా, ఒక కాలేజీలో, విద్యాలయంలో, యూనివర్సిటీలో ఉండాల్సినటువంటి డేటా ప్రైవేట్ హ్యాకర్స్ చేతులకు ఎలా వెళ్తుంది, తల్లిదండ్రుల మొబైల్స్ నెంబర్ ఎలా వెళ్తా ఉన్నాయి, ఈ పిల్లల ఫోటోలు ఎలా వెళ్తా ఉన్నాయి, ఆ పిల్లల పేర్లతో సహా తల్లిదండ్రుల పేర్లకు ఫోన్ చేసి మీ కూతురు పేరు ఇదే కదా, మీరే కదా ఈ తండ్రి, మీరు ఇమ్మీడియట్ గా డబ్బులు పంపించకపోతే మీ కూతురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము, లేదా మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తామంటూ కూడా ఈ నయా రకమైనటువంటి దందాన్ని తెలుగు రాష్ట్రాల మీద మాత్రం పంజా విసురుతా ఉన్నారు సైబర్ నేరగాళ్లు. అసలు ఏ రకమైనటువంటి కన్వర్సేషన్స్ వీళ్ళు జరుపుతా ఉన్నారు, తల్లిదండ్రులను ఎట్లా బురుడి కొట్టిస్తా ఉన్నారు, తల్లిదండ్రులు భయపడి ఎలా డబ్బులు వేస్తా ఉన్నారు, అంతా కూడా మనం బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి స్క్రీన్ పైన చూద్దాము. ఒకసారి ఆడియో ప్లే చేద్దాం. నకిలీ పోలీస్ ఆఫీసర్ ఇతను మన జీ తెలుగు కార్యాలయం నుంచి ఉదయం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు అన్నది ఆడియో సంభాషణ విందాం. ఆడియోలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 10 నిమిషాల పాటు ఉన్నటువంటి ఆడియో ఇది. समझ नहीं आ रहा है, ठीक है ना? कौन सा पुलिस स्टेशन सर, मैं इंफॉर्मेशन लेने का है. ये हमारे बड़े साहब से बात करो. हाँ बात करो. हेलो हेलो जी बोलिए सर. बोलो सर. ऐसा मेरा दोस्त है कृष्णा, मेरा भाई है, वो इसका बेटी को कोई पुलिस स्टेशन में चोरी किया बोल के एक इन्फॉर्मेशन आया था. क्या है वो बारे में पूरा इन्फॉर्मेशन लेने को. अरे मेरे भाई, ये आपका भाई जो है, इसकी मुझे कोई समझ नहीं आ रही. उसने चोरी नहीं की, ठीक है ना? हाँ. हमने इसको बोला बट इसकी समझ में बात नहीं आई. ओके मेरे भाई, हमने इसको बोला कि यहाँ पे इसकी लड़की को हमने अरेस्ट किया है. इन्होंने एक आपकी इसकी बेटी है और 2 इसकी बेटी की दोस्त हैं. इन्होंने एक लड़के के साथ फ्रॉड किया, 10 लाख का प्यार का चक्कर देकर पैसे लूटे हैं. सर अब वो लड़की को अरेस्ट किया सर. जी जी, अक्षय को. अच्छा सर. सर फिर कैसा सर मेरा लड़की होना सर, अभी वो केस में से निकालना जरा. केस पे निकलना है तो हमारी बात तो करोगे तो केस पे निकलेंगे. सर क्या बात करना है सर. इसका कोई गलती नहीं है इतना, ठीक है ना? इसलिए इसको हम छोड़ रहे हैं, ठीक है ना? अच्छा सर. ओके ओके सर. मेरे बेटी को एक बार बात करो ना सर, जरा फोन देके. मैंने पहले इनकी बात कराई है आपके भाई साहब की. हाँ, मेरा भाई अभी फोन करा सर, वही. जी सर कितने बेचने हैं सर, अभी कैसे बेचना पैसे. पैसे अपने हमें मोबाइल पे भेजने हैं, चाहे गूगल पे भेज दो, चाहे फोन पे भेज दो, जैसे भी भेजो. सर छोड़ देता मेरा बच्ची को. छोड़ नहीं देंगे इसको, जहाँ पे बोलोगे वहीं पे लेकर आएंगे. अच्छा अच्छा अच्छा. एक बार फोन दे दो ना सर, सर मेरी बेटी से बात कर दो. क्या? जरा फोन दे दो ना सर. सर मेरे बेटी को बात करता हूँ सर, बहुत दिन हो गए, अभी हॉस्टल में है समुद्र में. मैं 1 मिनट तुम्हारी बात करा रहा हूँ. हाँ ओके सर. हो रही है ना, यहाँ पे परेशान हो रही है. जरा बोलो सर, जरा भरोसा दे दो सर, कुछ भी गलत नहीं है बोल के बोलो. बात करो, ये रो रही है. भैया इसको थोड़ा आवाज में गाओ. सर एक बार फोन दे दो सर, लाउड स्पीकर लगाओ. बेटा ये बात करो भैया, स्पीकर ऑन है, इसको आवाज लगाओ. बेटी क्या हुआ, बेटी क्या हुआ, बेटी उधर क्या चल रहे हुआ. 1 मिनट है बेटा, ये बात करो, रो मत. सर ऑन में है, स्पीकर ऑन में है सर.
जी स्पीकर ऑन में, आवाज लगाओ। हेलो हेलो बेटी, कैसा है? क्या हुआ बेटी? पुलिस स्टेशन को कहीं को आया आप? हेलो, क्या है सर? आवाज हो मार रहे क्या? जी मुंशी बच्ची को ले जाओ उधर, थोड़ा पानी पिलाओ। ओके, परेशान हो रही है, फिर बात कराएंगे। ओके सर। हेलो सर ओके, एक बार वो गूगल पे नंबर भेजो सर, मैं सेंड कर तो पूरा। कितने पैसे सेंड करना है? ये 75,000 इसको हमने बोला है। अभी छोड़ देते सर मेरे बच्ची को? छोड़ नहीं देंगे, मेरी बात सुनो। मैं आपको पहले भी समझा चुका हूँ कि इसको हम यहाँ पे, आप बोलोगे ना कि इस एड्रेस पे लेकर आना, हमने इसको वहीं पे लेकर आएंगे। ओके ओके आपके हाथ में देंगे। ओके ओके। और आपको भाई को मैंने समझाया, उसके समझ में मेरी बात नहीं आ रही थी। मैंने आपको पता है इसको क्यों इसको यहाँ पे आपको नहीं बुला रहा। आपको मैं यहाँ पे इसलिए नहीं बुला रहा क्योंकि जिस लड़की के साथ यहाँ पे गलत काम हुआ है ना, वो मेरे भाई थाने के बाहर बैठा है। वो कह रहा है कि हमने इनको मीडिया पे पेश करना है। और आपको पता है, अगर आपकी बेटी एक बार मीडिया पे आ गई तो फिर आपका इज्जत तो जाएगा 5-7 साल के लिए अंदर भी हो सकती है। नको सर, वैसा नको करो सर, एक ही बेटा है मेरे को, मेरा इज्जत नको निकालो सर। मैं अभी पैसा भेजता हूँ, ऐसा नको करो सर तुम। अरे बात तो सुनो सर, बोलो सर। और अगर आप यहाँ पे आओगे तो उसको फौरन पता चल जाना है लड़के को कि उसके घर वाले आए खड़े हैं, लड़की अंदर है। मैंने इसको छुपा के रखा हुआ है साइड पे। हाँ सर, हाँ। अगर तुम यहाँ पे आएंगे तो उसको पता चल जाएगा कि लड़की अंदर है सर। अगर मजबूरन मीडिया लेकर वो अंदर आ जाएगा, ना कुछ मैं कर सकूंगा ना कुछ आप कर सकूंगा, इसको मीडिया पे डालना पड़ेगा। अरे नको सर, मीडिया पे मेरा बेटी नहीं आना सर। आप मुझे अपना एड्रेस बता देना, इसको वहीं पे लेकर आ जाऊंगा। और किसी को बताना कि पुलिस वाले पैसा लेकर हमारी बच्ची को छोड़ रहे हैं। ये आपकी इज्जत का सवाल है। ओके, आपकी इज्जत का सवाल है, और आपकी एक बार इज्जत चले गई तो वापस नहीं आएगी। ये आपकी बेटी है, आपका बेटा नहीं है। ओके, अच्छा सर, ओके। हम आपकी इज्जत रख रहे हैं, आपने हमारी इज्जत रख रखा है। किसी को तुमने बताना नहीं है कि पुलिस वाले पैसा लेकर हमारी बच्ची छोड़ रहे हैं। ओके, अच्छा सर, वैसा नको सर, मैं आप साइलेंट पूरा पैसे दे देता। इज्जत रख रहे हैं, आपने हमारा इज्जत रखना है सर। के पूछता भी है तो बोलना बेटी की फीस दे रहे हैं। ओके, मेरे नंबर लिखो सर, मेरा बेटी को मीडिया का ऊपर नहीं बताओ सर, ये नाम भी बाहर नहीं आना सर। कुछ तो है तो मैं पैसे कितने भी भेजता सर। भैया इसलिए तो पैसे ले रहे हैं, इतना सब कुछ करना है इसलिए तो पैसे ले रहे हैं। ये नंबर लिखो गूगल पे, फोन पे का। गूगल पे नंबर सेंड करो सर, मैं अभी सेंड करता हूँ। कितने सेंड करना है? 75,000 भेजना है। लेकिन ये पेन पेपर ले लो, नंबर लिखो। हाँ बोलो सर। 73 80 544 036। क्या नाम आता सर ये गूगल पे को? एक बार नंबर बताना। 73 80 544 036। ओके, बिल्कुल। नाम नाम सर, नाम क्या आता है नंबर को? आप गूगल पे, फोन पे में ये नंबर डालो, मैं आपको बता दूंगा क्या नंबर है। और मेरी बात सुनो, हाँ, यहाँ पे फोन पे भी है, इस पे गूगल पे भी है और पेटीएम, तीनों है। जो मर्जी करवा दो। आप क्या करवाओगे? गूगल पे करूंगी सर। ठीक है, गूगल पे करोगी तो मेरी बात सुनो। आप गूगल पे में ये नंबर लिखो, आगे जो नाम आए मुझे बताना। गूगल पे में ये नंबर लिखना। हाँ बोलो सर। ये नंबर लिखो, गूगल पे में जो नाम सामने आए मुझे बताना। हाँ, शक्ति कुमार बोल के आ रहा सर। शक्ति कुमार। क्या? शक्ति कुमार बोल के आ रहा। शक्ति कुमार? हाँ। एक बार नंबर बताना। 7380 ओके 544 ओके 036। जी हाँ, ये नंबर ठीक है। जो भी नाम आ रहा है आप कर दो। ओके, शक्ति कुमार आ रहा। ठीक है। लेकिन पहले इस पे ना आपने 50 डालना है। पहले 50 डालो, ठीक है ना सर? ओके, एक बार मेरे बेटी को फोन दो सर, फाइनली बात करता हूँ।
सर बेटी को मैंने उधर गाड़ी में बैठा दिया। मैंने आपको पहले समझाया भी है कि लड़का बाहर बैठा है, वो अंदर आ सकता है। मैंने आपकी बेटी को उधर गाड़ी में बैठा दिया है। आप जमा करो इसको लेकर। जब यहाँ से मैं निकलूंगा ना, हाँ जब यहाँ से निकलूंगा तो रास्ते पे बेशक आप पूरे 10 मिनट बात कर लेना, आधा घंटा बात कर लेना। अच्छा, पूरा समझाया सर केस के बारे में? क्या केस के बारे में पूरा समझाया मेरा बेटी को? भाई को उसको समझ नहीं आ रहा है, ठीक है। సంభాషణ విన్నాము. నకిలీ పోలీస్ అధికారి మాట్లాడుతున్నటువంటి సంభాషణలు. తను ఎగ్జాక్ట్ గా పోలీస్ అధికారిని అని చెప్పి పోలీస్ అధికారి లాగే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగే మాట్లాడుతూ తను తల్లిదండ్రుల మొబైల్స్ ఎలా సేకరిస్తా ఉన్నాడు అనేది ఇప్పుడు ఈ ఉదాంతం అంతా కూడా బయటకు రావాలి. మొదటి నుంచి సైబర్ నేరగాళ్లకు ఈ జాబితా అంతా దొరుకుతుంది. ఆన్లైన్ ద్వారా కాలేజీలలో, స్కూళ్లలో, యూనివర్సిటీలలో, నెట్ సెంటర్ వద్ద ఉపయోగిస్తున్నటువంటి ఈ డేటా అంతా కూడా నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోతా ఉందంటూ కూడా గతంలో నుంచి తెలంగాణ పోలీసులు, రాష్ట్ర పోలీస్ శాఖ, ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన అవేర్నెస్ కల్పించుకుంటూ వస్తా ఉంది. ఇప్పుడు ఏకంగా మీ పిల్లలని తీసుకెళ్లాము, వివిధ కేసులు అరెస్ట్ చేశాము, మీడియా ఎదురు చూస్తుంది, బయట పోలీస్ అధికారులకు తెలియకుండా అమ్మాయికి నచ్చజెప్పాము, సంజాయించాము, అమ్మాయి ఏడుస్తుంది, భయపడుతుంది అనేసరికి తల్లిదండ్రులు కూడా నిజంగానే తన కూతురు ఉందా లేదా అన్న ఒక కన్ఫర్మేషన్ చేసుకునేంత లోపు కూడా ఆ టైం ఇవ్వకుండా తను ఆ కంగారు పెట్టేసి ముందుగా ఈ నెంబరు పంపించేయి, బయట అధికారి ఉన్నాడు, అతను లోపలికి వస్తున్నాడు, మీ కూతుర్ని చూసిందంటే ఇమీడియట్ గా రిమాండ్ చేయమంటాడు, అరెస్ట్ చేయమంటాడు అంటూ ఈ రకంగా బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేసి తల్లిదండ్రుల నుంచి డబ్బులు రాబడుతున్నటువంటి సైబర్ నేరగాళ్ల ఉదంతం నేరుగా జీ తెలుగు కార్యాలయానికి వచ్చింది. కార్యాలయ సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా నేరుగా ఆ సిబిఐ పేరుతో నకిలీగా చెలామవుతున్నటువంటి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి ఏ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారు, ఏ కేసు గురించి మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేసినప్పుడు దాని గల ఏ వివరాలు తెలియజేయకుండా మీ బ్రదర్కి అన్ని విషయాలు తెలియజేశాము, వారి కూతురు మా చేతుల్లోనే ఉంది, అరెస్టు చేశాము, ముగ్గురిని అరెస్టు చేస్తే దాంట్లో ఇద్దరిది మాత్రమే ఆ దొంగతనం కేసులో పాత్ర ఉంది, మీ కూతురు పాత్ర లేదు, అమాయకురాలు, మీ కూతుర్ని మేమే వదిలేద్దాం అనుకున్నాము, కానీ ఇతర డిపార్ట్మెంట్స్, ఇతర అధికారులందరినీ కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుంది, సీనియర్ ఆఫీసర్లందరినీ కూడా మేనేజ్ చేసి మీ కూతురు పేరు రాకుండా, కోర్టుకి పంపకుండా, మీడియా ముందుకు రాకుండా ఇంతమందిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి సేఫ్ గా మీ కూతుర్ని బయటికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ డబ్బులు పే చేయాలి. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ముందుగా 75,000 అడిగాడు, తర్వాత 50,000 ఇస్తే సరిపోతుంది అని సంభాషణ జరిపాడు. అప్పటికి తనకు డౌట్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు మా కూతురుతో మాట్లాడియండి అన్నప్పుడు ఆ మొబైల్ తీసుకెళ్లి యూట్యూబ్ లో ప్లే చేసేటువంటి ఒక వీడియోని తీసుకొచ్చి ప్లే చేసి కూతురు కంగారు పడినటువంటి ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ని ప్లే చేసి నిజంగానే తన కూతురు ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా ఆ మ్యూజిక్ ని ముందుగానే సెట్ చేసి అది ప్లే చేసి పప్పా హోనా డాడీ హోనా అన్నట్టుగా ఆ ఆడియోని ప్లే చేసేసరికి ఒక్కసారిగా తల్లిదండ్రులు కంగారుకి లోనయ్యి డబ్బులంతా కూడా సెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది బాధితులు బయటికి రావాలి. తమ కూతుర్ల పేరుతో అనేక మందికి ఈ ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కరొక్కరుగా స్థానిక పోలీస్ స్టేషన్స్ కి కొంతమంది ఫిర్యాదులు అందజేయగా సైబర్ క్రైమ్ పోలీసులకు కొంతమంది ఫిర్యాదు అందజేస్తా ఉన్నారు. కొంతమంది ప్రెస్టేజ్ కిందికి తీసుకొని ఉన్నత హోదాలో ఉన్నాం కాబట్టి తమ కూతురు అంశం బయటకు వచ్చినా, మా పేర్లు బయటకు వచ్చినా పరువు పోతుంది సమాజంలో అంటూ మాత్రం కొంతమంది బ్యాక్ స్టెప్ తీసుకొని వారు కంప్లైంట్ ఇవ్వకుండా మాత్రం వదిలేసుకుంటూ వెళ్తా ఉన్నారు. కానీ ఈ సైబర్ నేరగాళ్లు ఎలాంటి కేసులు నమోదు అవ్వకపోవడము, వారిపైన ఎలాంటి యాక్షన్ లేకపోవడంతో మాత్రం విపరీతంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారి అమ్మాయిల తల్లిదండ్రులని టార్గెట్ గా చేసి వారికి ఫోన్ చేసి దాని ద్వారా ఈ డబ్బులు రప్పించుకునేటువంటి ప్రయత్నాలు ఇస్తా ఉన్నారు. ఇది జీ తెలుగు కార్యాలయం దృష్టికి వచ్చింది కాబట్టి ఈ విషయం ఒకసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఈ ఆడియో క్లిప్ ని సెండ్ చేద్దాం. నకిలీ పోలీసులు నకిలీ ఆడియో కాల్స్ ద్వారా తల్లిదండ్రులని మభ్యపెట్టి బెదిరించి వారి ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి కాల్ ద్వారా తెలియజేద్దాము. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఒకసారి ఆ క్లిప్ ఇంతకుముందు మనం స్క్రీన్ పైన ప్లే చేసినటువంటి ఆడియోని ఒకసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి ఆ ఆడియో క్లిప్ ను పంపిద్దాము. ఆడియో క్లిప్ ని వీక్షించిన తర్వాత దాంట్లో సంభాషణను బట్టి ఎలాంటి కంటెంట్స్ కేసులు వీరిపైన నమోదు చేయొచ్చు అనే దానిపై కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఈ క్లిప్ పంపిస్తా ఉన్నాను. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఇంతకుముందు ప్లే అయినటువంటి 9 నిమిషాల సంభాషణ మొత్తం కూడా ఇక్కడ జీ తెలుగు ప్రతినిధి మాట్లాడినటువంటి సంభాషణ, అటు నకిలీ పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడినటువంటి సంభాషణ హైదరాబాద్ సిపికి ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ పంపించాము. సార్ కి హైదరాబాద్ సిపి గారికి ఫోన్ చేసి ఇలా జరుగుతున్నటువంటి ఫ్రాడ్ అంశం కూడా
పోలీసు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పోలీసులు నేరుగా సైబర్ క్రైమ్ కార్యాలయాన్ని ఆశ్రయించండి అంటూ సూచనలు ఇస్తారా, లేదా తమకు పర్సనల్ గా ఏమైనా వివరాలు అందిస్తే మేము కేసు నమోదు చేస్తామంటాం ఆ సలహా ఇస్తారా? ఒకసారి పోలీస్ కమిషనర్ హైదరాబాద్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో క్లిప్పింగ్ మీద ప్రస్తుతం మొబైల్ రింగ్ అవుతా ఉంది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ది. సార్కి ఆల్రెడీ మనం క్లిప్ ప్లే చేస్తున్నాం కాబట్టి దీనిపైన ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తారు అనేది ఒకసారి పోలీసుల మాటల్లోనే విందాము. హైదరాబాద్ సిపికి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి మనం ఫోన్ ప్రయత్నం చేస్తా ఉన్నాము. ప్రస్తుతం రింగ్ అవుతా ఉంది. ఆల్రెడీ మనం హైదరాబాద్ సిపికి ఆ క్లిప్ కూడా సెండ్ చేశాము. సైబర్ నేరగాళ్లు తల్లిదండ్రుల పేరుతో ఎలా ఫ్రాడ్ చేస్తా ఉన్నారు అనేది. మేబీ ఏదైనా వర్క్ లో ఉండొచ్చు, అనదర్ కేసెస్ లో కానీ హైదరాబాద్ సిపికి అయితే ఆ విషయాన్ని తెలియజేశాము. ఈ లైవ్ అయిన తర్వాత కూడా సిపితో మాట్లాడి ఈ కన్వర్సేషన్ సంబంధించి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫ్రాడ్ చేతిలో గురవ్వకుండా ఎలాంటి ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి, వాళ్ళు నకిలీ పోలీసులా ఒరిజినల్ పోలీసులా అని ఎలా గుర్తుపట్టాలి, వీళ్ళ నుంచి ఈ కోట్లాది రూపాయలుగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి డబ్బుని కాజేయక ముందే తెలుగు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. కూతురు కొడుకు అనేసరికి అందరికి ఒక ఎమోషనల్ సెంటిమెంట్, ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఎంత బాధలో ఉంటారో ఆ బాధని వాళ్ళు క్యాష్ చేసుకొని ఇమ్మీడియట్ గా కాల్ మాట్లాడుతున్నటువంటి టైంలోనే గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ డబ్బులన్నీ కూడా పంపిస్తేనే కూతుర్ని వదిలేస్తామంటూ కూడా ఈ సవాల్ విసురుతా ఉన్నారు. దీన్ని ఎలా అరికట్టాలి, ఇంతమంది తండ్రిదండ్రుల నుంచి వాళ్ళ కూతుర్లని ఎలా కాపాడుకోవాలి, నిజంగానే ఒకవేళ వారి కూతురు కిడ్నాప్ అయి ఉంటే ఇది వాళ్ళు డ్రామాగా అనుకొని ఉంటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం లేదు, మా కూతురు సేఫ్ గానే ఉందంటూ కూడా ఒకవేళ వదిలేస్తే జరగని నష్టం ఏదైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అనే క్వశ్చన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రేజ్ అవుతా ఉన్నాయి. వేలాది మంది తల్లిదండ్రులకు ఈ రెగ్యులర్ గా కాల్స్ వస్తా ఉన్నాయి. ఒక ముఠా ఒక షెల్టర్ కిందకి ఏర్పాటు చేసుకుని ఈ నెంబర్ అంతా కూడా +92 కోడ్ ద్వారా వస్తుంది. +92 కోడ్ అనేది పాకిస్తాన్, ఖలిస్తాన్ ఈ ప్రాంతం నుంచి, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచే ఈ +92 నెంబర్ ఎక్కువగా వస్తుంది. అక్కడి దేశానికి చెందినటువంటి మొబైల్స్ ని వీరు భారతదేశం ద్వారా ఉపయోగించుకొని అక్కడ షెల్టర్ డెన్ గా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఈ కాల్స్ చేస్తా ఉన్నారా, లేదా పాకిస్తాన్ నుంచే ఒక షెల్టర్ డెన్ గా ఏర్పాటు చేసుకుని నేరుగా భారతీయులందరూ కూడా ఫోన్ చేసి ముందుగా రాష్ట్రాల వైజ్ గా ఒక్కొక్క రాష్ట్రం నుంచి కూడా కోట్లాది రూపాయలు దండుకొని వారి పిల్లలు ఉన్నారంటూ కూడా మభ్య పలికించి మాయ చేసి డబ్బులు కొట్టేసిన తర్వాత ఆ మొబైల్స్ అన్ని కూడా తీసేసి ఆ డబ్బులతో జల్సా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీనిపైన హైదరాబాద్ పోలీసులు ఒక అవేర్నెస్ ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఇనిషియేట్ కిందికి తీసుకోవాలి. ఏ కాల్స్ ఎవరివి, ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు చేస్తారు, ఒకవేళ నిజంగానే కూతురు పోలీస్ స్టేషన్ కేసు నుంచి వస్తే ఏ నెంబర్ నుంచి కాల్ వస్తుంది, ఎలా రియాక్ట్ అవుతారు, దీనిపైన అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన కనబడతా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ కేసులు నమోదైనాయి కాబట్టి. రవితేజ, కాలేజీల నుంచి, స్కూల్స్ నుంచి విద్యార్థులకు సంబంధించిన డేటా సైబర్ క్రైమ్ నేరగాళ్లకి ఎలా చేరుతుంది, దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా పోలీసుల దగ్గర ఉందా? సో ముందు నుంచి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు, రాష్ట్ర పోలీసులు, తర్వాత ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక అవేర్నెస్ కల్పించారు. సైబర్ నేరగాళ్ల చేత ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా డిజిటల్ ఇండియాగా మారిపోయింది. ఎక్కడైనా మనం స్కానింగ్ చేయడము, ఎక్కడైనా గూగుల్ పే ద్వారా పంపడము, ఇది ప్రతిదీ కూడా ఆ కంపెనీకి సంబంధించి వాట్సాప్ కావచ్చు, గూగుల్ పే కావచ్చు, లేదా ఇతర మనం యూజ్ చేసే డీమార్ట్ కావచ్చు, ఇతర షాపింగ్ మాల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, ఈ డేటా అంతా కూడా మెయింటైన్ చేసేది. ఎగ్జాంపుల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, బజాజ్ ఎలక్ట్రానిక్స్ తో ఈ రోజు 100 మంది కస్టమర్లు వచ్చారంటే 100 మంది కస్టమర్ల నెంబర్ డేటా అంతా కూడా అక్కడ ఫైల్ చేసి మెయిన్ ఆఫీస్ కి పంపిస్తారు. మెయిన్ ఆఫీస్ లో ఉన్నటువంటి కొంతమంది ఈ కమిషన్ బేసిస్ లో పనిచేసేటువంటి వ్యక్తులు బజాజ్ ఎలక్ట్రానిక్స్ చెందినటువంటి మొత్తం డేటానంతా కూడా కలెక్ట్ చేసి అది సైబర్ నేరగాళ్ళ చేతిలో పెడితే ఆఫర్ తో వీళ్ళు మీకు ఫ్రిడ్జ్ వచ్చిందని, కూలర్ వచ్చిందని, ఏసీ వచ్చిందని, మీకు బైక్ గిఫ్ట్ వచ్చిందని, మిక్సీ గిఫ్ట్ వచ్చిందని, ఎలక్ట్రానిక్ టీవీ గిఫ్ట్ వచ్చిందని, ఈ రకంగా ఆ నెంబర్ల ద్వారా నిజంగానే బజాజ్ కస్టమర్లు ఆ రోజు ఐటమ్ కొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ కాల్ వచ్చినటువంటి వెంటనే మేము ఆల్రెడీ మీ పేరు పైన ఇది బుక్ చేసి పెట్టాము, మీ ఇంటికి రావాలంటే డెలివరీ ఛార్జెస్ 50,000 నుంచి ₹1,00,000 చెల్లించాల్సి ఉంటుంది, ఈ పేకి మీరు గూగుల్ పే చేయండి అనేసరికి ఆ నెంబర్ ఇచ్చేసరికి వీళ్ళు నిజంగానే ఆశపడి ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్ ఇంటికి వస్తుందేమో అని ఒక ఆశతోటి ఆ గూగుల్ పే చేసినటువంటి వెంటనే ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవడము, వీళ్ళు మోసపోయానంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అప్పుడు కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళు ఏదో దేశాల నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు, అది ఫైండ్ అవుట్ కాలేదంటూ మాత్రం పోలీసులు ఇలా అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లకు ఫ్రాడ్ అవుతా ఉన్నారు. ఇప్పుడు 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీకి చెందినటువంటి అమ్మాయిలు ఉద్యోగాల కోసం కానీ లేదా కాలేజీలో
అడ్మిషన్స్ కోసం కానీ 10th పూర్తయిన తర్వాత మంచి కాలేజీలో కొంతమంది కార్పొరేట్ విద్యా సంస్థలు వారికి బల్క్ SMS పెట్టి బల్క్ వాయిస్ SMS పెట్టి మా కాలేజీలో అడ్మిషన్స్ బాగున్నాయి, మంచి స్కోరింగ్ ఉంది, ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి అన్న ఒక విధంగా కూడా ఆ 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళేటువంటి డేటా అంతా కూడా ఆ స్కూల్ నుంచే వాళ్ళు ఒక కాలేజ్కి అమ్మేయడము, ఆ కాలేజ్ వాడు డాటాను మళ్ళీ తిరిగి ఈ సైబర్ నేరగాళ్ల చేతిలోకి పంపించడము. సైబర్ నేరగాళ్లు అక్కడ అమ్మాయి పేరు పక్కన తల్లిదండ్రుల పేరు, ఫోన్ నెంబర్, ఫోన్ చేసి మీ అమ్మాయి పేరు ఇదే కదా, మీరే కదా తండ్రి, ఈ డబ్బులు పంపించకపోతే మీ అమ్మాయి అరెస్ట్ చేశాము, పోలీస్ కస్టడీలో ఉంది, పోలీస్ స్టేషన్లో ఉంది, ప్రస్తుతం జీప్లో ఉంది, కొద్దిసేపు అయితే కోర్టుకు వెళ్తుంది లేదా మీడియా ముందు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, మీ పరువు పోతామంటూ కూడా సెంటిమెంట్ ని చేతిలో పట్టుకొని సెంటిమెంట్ ని దెబ్బతీసే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలో ఎక్కడైనా కన్న కూతురు కన్న బిడ్డే కిడ్నాప్ కి గురైంది, పోలీస్ స్టేషన్ లో ఉందంటే కూడా ఏ తండ్రి ఏ తల్లిదండ్రులైనా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ సెంటిమెంట్ నే అడ్డు పెట్టుకొని దాన్నే అడ్డుగా వేసుకొని ఆసరగా వేసుకొని దాని ద్వారా డబ్బులు సంపాదిస్తా ఉన్నారు సైబర్ నేరగాళ్లు. తెలంగాణ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీసుల పేరుతో, నకిలీ పోలీసుల పేరుతో మీ కూతుర్ని కిడ్నాప్ చేశాము, కొడుకుని కిడ్నాప్ చేశాము, మీ బంధువులని కిడ్నాప్ చేశాము, మా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు అన్నప్పుడు ఏ పోలీస్ స్టేషన్, FIR నెంబర్ ఏంటి, ఏ కేసులో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు, ఇవి ఖచ్చితంగా అడిగినప్పుడు అవతల వ్యక్తులకు అవగాహన ఉంది, వీళ్ళని మనం బుర్డి కొట్టించలేము అంటూ మాత్రం ఇమీడియట్ గా కాల్ కట్ చేయడం జరుగుతుంది. లేదా ఆ ఫ్రాడస్టర్, ఆ సైబర్ నేరగాడు ఒక ఫోన్ లో మాట్లాడుతుంటే ఇంకో ఫోన్ లో మీ కూతురు గానీ మీ ఇంట్లో నెంబర్ గానీ ఫోన్ చేసి వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టి, వాళ్ళకి ఎలాగో తెలుగు రాదు కాబట్టి తెలుగులో కూతురు ఇంట్లో ఉందా అనేది కన్ఫర్మ్ అయినటువంటి వెంటనే ఈ వ్యక్తికి సంబంధించి మీరు అసభ్యంగా దూషించడం, అసభ్యంగా తిట్టడము, లేదా మీరు వివరాలు తెలియజేయండి మేము పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగితే కొంచెం ఈజీగా పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళంతా తెలివిగా డబ్బులు లాగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇక్కడ వైపు తల్లిదండ్రులు కూడా అంతకు మించి ఎక్కువ జ్ఞానోదయంగా ఉండి నాలెడ్జ్ పెంచుకొని సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేస్తే ఎట్లా బురిడి కొట్టించాలి, ఎట్లా ఇన్ఫర్మేషన్ తీయాలి, మా పిల్లలు మా బంధువులు ఎలా సేఫ్ గా ఉన్నారంటూ కూడా ఈ రకమైనటువంటి టర్మ్స్ ఉపయోగిస్తే మాత్రం ఖచ్చితంగా సేఫ్ ఉండొచ్చు, వాళ్ళని కూడా పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఈ డబ్బులు వచ్చినటువంటి వెంటనే అకౌంట్స్ లో నుంచి ఎవరైతే ఈ ఆపరేషన్ కి స్కెచ్ చేసినటువంటి బడా వ్యక్తుల దగ్గరికి ఆ డబ్బులు వెళ్ళి అక్కడి నుంచి కూడా క్రిప్టో కరెన్సీలో ఈ డబ్బులంతా కూడా కలిసిపోతా ఉన్నాయి, దేశం దాటి వేరే దేశానికి డబ్బులు వెళ్తా ఉన్నాయి అనేది మాత్రం పోలీసులు గతంలో పట్టుకున్నటువంటి కేసులకు సంబంధించి వివరించినటువంటి వివరాలు ఇవన్నీ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.